నేను నది నీళ్లతో అభిషేకం చేయాలి. తీసుకో అమ్మా, తీసుకో. చంద్ర, ఎవరి అమ్మాయి? తెలీదమ్మా, చూడబోతే కొత్తగా పెళ్ళైనట్టుంది. హ్మ్. ఇదిగో అమ్మాయి, కాస్త ఆగు. ఎవరు నువ్వు? చూడముచ్చటగా ఉన్నావు. పెళ్ళయ్యాక జరిగే పూజా కార్యక్రమం కదా? అవును. నీకు కొత్తగా పెళ్ళయింది, అవునా? నువ్వు ఎవరి కోడలివి? మాకు శుభలేఖ ఇచ్చి ఆహ్వానించకుండా ఈ ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి జరిగింది? పిన్ని, నేను మనోరమ గారి కోడల్ని, సక్కు. ఏమిటి, మనోరమ కోడలా? అయ్యో దేవుడా, వినుకి పెళ్ళయిందా ఏంటి? ఏంటి పిల్ల, నువ్వు వినాయకరావు భార్యవా? కాదండి, ఆయన నా మరిది గారు. మరిదిగారా? అంటే నువ్వు ఎవరి భార్యవి అర్థం కావట్లేదు. సరే, నీ భర్త పేరేంటో చెప్పు. మా ఆయన గారి పేరు నేను ఎలా చెప్తానండి? ఎంత సిగ్గు. అరే, సూటిగా చెప్పొద్దులే, పొగుడుతూ చెప్పు. పెద్దలంటే నాకు చాలా గౌరవం, నమస్కారం చేస్తాను. నా భర్త పేరు దిగంబర్రావు, ఆయన మనోరమ గారి కొడుకు. దిగు, ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? సుబేదరన్ బాయిని మోసం చేస్తారా? నా కూతురు మాణిక్యాన్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు మనోరమా. మాట ఇచ్చి వెన్నుపోటు పొడుస్తావా నువ్వు? ఈ అంబిక ఉసురు నీకు తగులుతుంది. సుబేదరన్ భార్య ఉసురు నీకు తగులుతుంది.